నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్కు సంబంధించినటువంటి నాయకులు ఎస్సీ రిజర్వేషన్ జరగాలంటూ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బీజేపీలో ఉన్నటువంటి నాయకులు అటు అమిత్ షా కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, చాలా సందర్భాల్లో ఎంఆర్పీఎస్కు సంబంధించినటువంటి నాయకులు ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి వర్గీకరణ చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు ముందు ఈ వర్గీకరణ అమలుకు సంబంధించినటువంటి ప్రక్రియను మేము అధికారంలోకి వస్తే చేపడతామంటూ వీళ్ళు కూడా హామీలు ఇవ్వడం జరిగింది. మొన్న శాసనసభ సమావేశాలు జరిగిన నేపథ్యంలో మంత్రి దామోదర రాజనరసింహ మార్చి 17 నాడు ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక మార్చి 18న అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం పొందింది. తర్వాత ఈ బిల్లును గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లగా గవర్నర్ కూడా ఈ బిల్లును ఆమోదం చేయడంతో ఇది చట్టరూపం అయితే దాల్చింది. ఇక ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తేదీని వర్గీకరణ అమలు తేదీగా ప్రకటించింది. తెలంగాణ గవర్నమెంట్ జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ 59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి గవర్నమెంట్కు లేఖ అందజేసింది. అదే బిల్లులో పొందుపరిచింది. ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్ 1లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 3.288% కాగా వీరికి 1% రిజర్వేషన్ కల్పించారు. మధ్యస్థంగా ఉన్న 18 కులాలను గ్రూప్ 2లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 62.74%గా ఉంది. ఇక వీరికి 9% రిజర్వేషన్ కల్పించారు. మిగతా 26 కులాలను గ్రూప్ 3లో చేర్చారు. మొత్తం జనాభాలో వీరి వాటా 33.963% కాగా వీరికి 5% రిజర్వేషన్ ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఈ రోజు నుంచి ఇది చట్టంగా అమల్లోకి రాబోతున్నట్టు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా 30 సంవత్సరాలుగా ఎంఆర్పీకి సంబంధించినటువంటి నాయకులు ఈ వర్గీకరణకు సంబంధించి పోరాటం చేస్తున్నారు. ఇక ఈరోజు నిజంగా వారి కళ నెరవేరిందని చెప్పాలి.